స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ భారతవనికి చదువులు నేర్పిన చక్కని తల్లమో సావిత్రి బాయమో. భారతవనికి చదువులు నేర్పిన చక్కని తల్లమో సావిత్రి బాయమో. పీడిత తాడిత శీలకు జ్ఞానం పంచెనో అజ్ఞానం తుంచెనో. పీడిత తాడిత శీలకు జ్ఞానం పంచెనో అజ్ఞానం తుంచెనో. అమ్మా నీకు వందనాలు, తల్లి నీకు వందనాలు, చదువుల నీకు వందనాలు, తల్లి నీకు వందనాలు, చదువుల తల్లి కొందనాలు. సావిత్రి బాయి కొందనా భారతవనికి చదువులు నేర్పిన చక్కని తల్లమో సావిత్రి బాయమో. పీడిత తాడిత శీలకు జ్ఞానం పెంచెనో అజ్ఞానము తుంచెనో. జ్ఞానం పెంచెనో అజ్ఞానము తుంచెనో. జోహార్ సావిత్రిబాయి ఫూలే. గౌరవనీయులైన ప్రజలు, చిరంజీవులైన విద్యార్థిని విద్యార్థులు చూడండి, అక్కడ అద్భుతంగా తెలంగాణ ప్రజలందరినీ అన్ని వేళలా ఆశీర్వదించేలా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే మనందరికీ తల్లిదండ్రులు ఎంత గౌరవనీయులో తెలంగాణ సమాజానికి మొట్టమొదటి బాలికల పాఠశాలను అందించిన ఆ విగ్రహావిష్కరణ జరుగుతోంది. అక్కడ విగ్రహావిష్కరణ జరగనే మీరు ఇక్కడ గట్టిగా చప్పట్లు కొడితే అక్కడి నుంచి ఆ తల్లి తండ్రి మన ఆశీర్వదిస్తారు. ఒకసారి అందరూ కూడా జై భీమ్. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి. అందరూ ఒకసారి జై భీమ్. జోర్ సే బోలో ప్యార్ సే బోలో, జోర్ సే బోలో ప్యార్ సే బోలో. జై భీమ్ జై భీమ్. దిల్ సే బోలో జాన్ సే బోలో జై భీమ్ జై భీమ్. జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై భీమ్ జై భీమ్. చలో దిల్ సే బోలో జాన్ సే బోలో జై భీమ్ జై భీమ్. జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై భీమ్ జై భీమ్. దిల్ సే బోలో జాన్ సే బోలో జై భీమ్ జై భీమ్. జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై భీమ్ జై భీమ్. దిల్ సే బోలో జాన్ సే బోలో జై భీమ్ జై భీమ్. అందామా అందరం ఒకసారి చేతులు అంతా పిడికి పట్టాలి ఒకసారి. జై భీమ్. మూసనై దిల్సే బోల్నా, నోరుతో కాదు గుండెతో చెప్పాలి. జై భీమ్. జోర్ సే బోలో, జోర్ సే బోలో, ప్యార్ 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 సే బోలో. యావత్ తెలంగాణ సమాజానికి ఒక కొత్త దశను దిశను చూపించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్న సీఎం గారు, ప్రజా పాలన ప్రభుత్వం అదిగో హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఒకవైపు భారతరత్న రాజ్యాంగ శిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మరోవైపు ఇందిరమ్మ, మరి భారతదేశంలోనే మొట్టమొదటి బాలికా విద్యాలయాన్ని స్థాపించి బాలికా విద్యను ప్రోత్సహించి సమానత్వం కోసం, స్వేచ్ఛ కోసం, పేదరిక నిర్మూలన కోసం కృషి చేసిన మహాత్మా జ్యోతిబా పూలే, అమ్మ సావిత్రి పూలే. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి అక్కడ వినపడాలి. థ్యాంక్ యూ. బహుజన బిడ్డలందరి మన చదువుల తల్లికి సావిత్రి పూలకు జై భీమ్ 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 జై భీమ్
మనమంతా ఎంతో ప్రేమగా, భక్తిగా, ఆత్మీయతతో, ఆనందంతో చేసుకుంటున్న పండగ మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రి పూలే అంటే అవి కేవలం ఒక చరిత్ర చెప్పిన పాఠాలు కావు. చరిత్ర గతంలోనూ, వర్తమానంలోనూ, భవిష్యత్తులోనూ కూడా మనకు ఎప్పుడూ శాశ్వతంగా స్ఫూర్తినిచ్చి బడుగు బలహీన వర్గాల కీర్తిని దశ దిశలా వ్యాపింపచేసేందుకు చదువు ఒక్కటే ప్రధానమని చెప్పిన అదిగో ఆ తల్లిదండ్రులు లాంటి సావిత్రమ్మ, జ్యోతిబా పూలే విగ్రహాలు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాయి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పుడే ఆవిష్కరించారు. మనందరికీ తెలుసు, తెలివి ఒక్కరి సొత్తు కాదు. విద్యార్హతలు అలాగే ప్రతిభా సామర్థ్యాలు ఒకరికి పరిమితం కాదు. కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు, ప్రాంతాలకు అతీతంగా మనుషులందరికీ దేవుడు ప్రసాదించిన, ప్రకృతి ప్రసాదించిన శక్తికి మెరుగు పెట్టేదే విద్య. సామాజిక సంస్కరణ వారధులు, విద్యా విప్లవ సారథులు, బడుగు బలహీన వర్గాల, బహుజన వర్గాల వికాస మార్గదర్శులు మహాత్మా జ్యోతిబా పూలే, శ్రీమతి సావిత్రి పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం అక్కడ ఆవిష్కరించి ఆశీస్సులు అందుకొని మీ అందరితో ముచ్చటించేందుకు వెంచేస్తున్నారు ఆనరబుల్ సీఎం గారు. స్త్రీలకు విద్య కోసం నిన్న కాదు, మొన్న కాదు, 100 ఏళ్ల క్రితమే 1831లో పుట్టిన తల్లి సావిత్రిబాయి, 1827లో పుట్టిన కీర్తిమంతుడు, స్ఫూర్తిమంతుడు జ్యోతిబా పూలే సమాజ స్థాపనకు కంకణం కట్టుకొని సమస్త సమస్యలకు విద్యయే పరిష్కారం. నిన్ననే ఆనరబుల్ సీఎం అన్నారు, తాలీం సే తరక్కి, తాలీం సే తక్దీర్ బి బదల్నా హై అన్నారు. నిన్న కొమరం భీం సభలో జరిగిన విద్యార్థుల కార్యక్రమంలో. అలాగే ఇందిరమ్మ చెప్పిన రోటీ కపడా ఔర్ మకాన్లో అందరికీ ఇందిరమ్మ ఇళ్ళు అందించడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం అన్నారు కూకట్పల్లిలో సభలో. మరి ఈరోజు జాతి అభివృద్ధి అంటేనే స్త్రీ జనోద్ధరణ. ఒక పురుషుడు చదువుకుంటే ఆ తెలివి పురుషుడికే పరిమితం కావచ్చు, కానీ ఒక